సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో మిషన్ భగీరథ నీటి లీకేజీ పరంపర కొనసాగుతూనే ఉంది. వేసవి కాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాల్సిన అధికారులు ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారో ఈ సంఘటన నిదర్శనంగా మారింది. దాదాపు 15 రోజుల క్రితం మిషన్ భగీరథ తాగునీటి పైప్ లైన్ లీకేజీ అయినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూరు పట్టణం చించలి రోడ్డు మార్గంలోని సెయింట్ మార్క్స్ పాఠశాల వద్ద గత కొన్ని రోజుల క్రితం రోడ్డు పనుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలలో తాగునీరు సరఫరా చేస్తున్న పైప్ లైన్ పగిలిపోయింది. ఇప్పటికీ 13 రోజులు దాటినా మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రదర్శిస్తున్నారు. స్థానికులు తాగునీరు సరఫరా చేసే ప్రతిరోజు తాగునీరు రోడ్డుపై వృధాగా పారుతుంది. రోడ్డు పక్కనే చిన్నపాటి చెరువును తలపిస్తుంది. తాగునీటి వృధాను చూస్తున్న స్థానికులు అధికారుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఇలా తాగునీరు వృధాగా పారనిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెరువులా మారిన ఈ ప్రదేశంలో ఎవరైనా చిన్నారులు ప్రమాదానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.